జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరారు. వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుచరులతో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తరూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గార్లపాడు రఘు, కేటీ దొడ్డి మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ సర్పంచ్లు, మండల ప్రజా పరిషత్ సభ్యులు, జెడ్పీటీసీలు పెద్ద మొత్తంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వారంతా గద్వాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాస్ హనుమంత నాయుడు సమక్షంలో పార్టీ మారినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ ఏడాది పాలనపై విసుగు చెంది పార్టీని వీడి గులాబీ తీర్థం పుచ్చుకున్నామని పార్టీలో చేరిన వారు చెబుతున్నారు. ఈరోజు గద్వాల నియోజకవర్గం నుండి భారీ ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన ముఖ్య నాయకులు ఇక్కడ తరూర్ మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రావేంద్ర రెడ్డి గారు మరియు కేటిదొడ్డి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఎక్స్ సర్పంచ్ మరి జాంపల్ సర్పంచ్ రామరెడ్డి గారు, ఇతర పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరియు సింగిల్ విండో డైరెక్టర్లు, వార్డు మెంబర్లు సహా ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున ఈరోజు 100 వాహనాల్లో 1000 మంది దాకా పార్టీలోకి చేరడానికి తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరడానికి సిద్ధంగా పోతున్నాము. ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరాలని ఉద్దేశించారు. ఎందుకంటే ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఎక్కడున్న వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి చేసి గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిందంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఏమన్నా భవిష్యత్తులో అభివృద్ధి చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ అనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఈరోజు పార్టీలో చేరుతున్నారు. ముందు కూడా చాలా మంది కూడా పార్టీలో చేరాలనే ఉద్దేశంతోనే ఉన్నారని ఇక్కడ